వార్తల ముందుగా ముఖ్య అంశాలు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అనకాపల్లి మాడుగుల చోడవరం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతోని సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, చివరకు ఆయన ప్రజల్ని మోసం చేశాడు అంటూ మండిపడ్డారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు గాను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూరంగా ఉండనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయంతో పోటీకి దూరంగా కూటమి నేతలు ఉండనున్నారు. అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అభ్యర్థి ఉపసంహరణ జరిగితే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ నుంచి ఉపసంహరించుకోకపోతే ఎలక్షన్ జరగాల్సిందే. ఇవాళ మంచి రోజు కంటే ముందు సెట్టింగ్ చేయండి ఆచే కూడా పెట్టావు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక సెట్ రెండో సెట్ ఇస్తాను. అదొకటి చూసుకుంటా. ఓకే సార్. విశాఖపట్నంలో స్థానిక సంస్థ నియోజకవర్గం నుండి అనాథ వల్ల చనిపోయిన శ్రీనివాసరావు గారి అనాథ వల్ల 11/3/2024 ఖాళీన స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన బొత్స సత్యనారాయణ అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తూ సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ఎలక్షన్ ఏజెంట్ ఇవన్నీ కూడా ప్రపోజ్ చేస్తారా? ఇస్తాను. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కొడుకుపై చంద్రబాబు అక్రమ కేసు పెట్టించాడు. చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించినా ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం, ఆయన తప్పులను ఎండగడుతూనే ఉంటాం. పేర్ని నానిగారు మాజీ మంత్రి గట్టిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే గడిచిన 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు, లేదా ఎన్నికల హామీ అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం ఏమన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం. అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నంబర్ పొలానికి కానీ జోగి రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా, కనీసం పక్కపక్కన ఉన్నాయా, పోనీ కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి రమేష్ గారు ఏమైనా తప్పు చేశాడా అంటే జోగి రమేష్ గారు 2022లో రామోజీరావు గారి పేపర్లోనే చేయించారు. అయ్యా ఈ సర్వే నెంబర్ పలానా ఆయన అమ్ముతా అంటున్నాడు, మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు 2022లో. ఎవరు అభ్యంతరం తెలపలేదు, కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు, లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. కానీ అమ్మేప్పుడు 2023లో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఇదే రామోజీరావు గారి పేపర్లో వచ్చేసారు. అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకుంటున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని. ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెలపలేదు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఏదైతే ప్రభుత్వం జీవో కూడా అక్కడ లేకపోగా వీళ్ళు అన్నీ చట్టరీత్యా చట్టానికి లోబడి పేపర్ ప్రకటన ఇచ్చి ఈనాడులోనే జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టులు చేశారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఆయన మరికొందరితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని రాజీవ్ ఆరోపించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి ఆక్సిజన్ ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రి భవనం పరిసరాలతో పాటు సభాగారం, కొత్తగా ఏర్పాట్లు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్, స్టాఫ్ రూమ్, పాథాలజీ గదులను పరిశీలించారు. ఇప్పటికే మంజూరు అయిన మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా శ్రీ భారత్ ఫార్మా ద్వారా ఏర్పాట్లు చేస్తున్న నూతన ఆక్సిజన్ ప్లాంట్ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలి అంటూ ఆదేశించారు. పనులు నాణ్యతతో చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కావాలి అంటే ఇస్తానని వెంటనే ప్రతిపాదనలో పెట్టాల్సిందిగా ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సైతం అప్పుడే పుట్టిన బిడ్డల వార్డుకు ఆక్సిజన్ సౌకర్యం అందించే విధంగా మరో ఆక్సిజన్ ప్లాంట్ అక్కడ నెలకొల్పాలని శ్రీ భారత్ ఫార్మా సిబ్బందిని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు, టీఎస్ఎం, ఐడిసిడిఈలు శివ, సాదిక్, ఆర్ఎంఓ కలెక్టర్ వెంట ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.